హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లబ్. ఈరోజు మనం 9th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని ఫస్ట్ లెసన్ అయిన ట్రయాంగిల్స్ గురించి నేర్చుకుందాం. అసలు ట్రయాంగిల్ అంటే సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ మేడ్ విత్ 3 లైన్ సెగ్మెంట్. అంటే సింపుల్గా ఉంటుంది, క్లోజ్ చేసి ఉంటుంది, కేవలం 3 లైన్ సెగ్మెంట్స్తో చేసి ఉన్న దాన్ని మనం ట్రయాంగిల్స్. ఇది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఒక పేరు పెడతాం, ఎక్స్ వై జెడ్ అనే ఒక పేరు పెడతాం. దీంట్లో ఈ ఎక్స్ వై జెడ్ని ఏమంటారంటే వెక్టీసెస్ అంటారు. ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. యాంగిల్స్ వచ్చి యాంగిల్ ఎక్స్ కామా, యాంగిల్ వై కామా, యాంగిల్ జెడ్. అదేవిధంగా ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి. ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్. ఈ సైడ్ పేరు ఏంటంటే ఎక్స్ వై. ఈ సైడ్ పేరు వై జెడ్, ఈ సైడ్ పేరు జెడ్. ఈ ట్రయాంగిల్స్ 6 టైప్స్. బేస్డ్ ఆన్ సైడ్స్, బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఒక ట్రయాంగిల్లో ప్రతి సైడ్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటారు. అలా కాకుండా ఒక ట్రయాంగిల్లో ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోస్కేలస్ ట్రయాంగిల్. ఈ 3 సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి కనుక దాన్ని స్కేలింగ్ ట్రయాంగిల్. ఇప్పుడు బేస్డ్ ఆన్ యాంగిల్స్ మీద తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ 90 కన్నా తక్కువ ఉంటే కనుక దాన్ని ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఒక ట్రయాంగిల్లో ఒక 90 డిగ్రీస్ ఉంటే కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. 90 కన్నా ఎక్కువ యాంగిల్ ఉంటే కనుక దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సిమిలర్ ట్రయాంగిల్, కాంగ్రెన్స్ ట్రయాంగిల్. సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంది, ఇంకొక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 ఒకేలా ఉన్నాయి, కానీ సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ట్రయాంగిల్స్ ఒకేలా ఉండి సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి కనుక దాన్ని ఏమంటారంటే సిమిలర్ ట్రయాంగిల్ అంటారు. దీంట్లో ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. వీటిని కరస్పాండింగ్ యాంగిల్. ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి ఒక పేరు, ఈ ట్రయాంగిల్ పేరు బీసీ, ఈ ట్రయాంగిల్ పేరు ఎక్స్ వై జెడ్. దీని ప్రకారం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్. ఈ సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్. సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్ అంటే ఎగ్జాంపుల్ మనం ఇది ఒక 3 సెంటీమీటర్ అనుకున్నాం, ఇంకో 3 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ అనుకున్నాం ఇది 3 సెంటీమీటర్, ఇది 6 సెంటీమీటర్స్ అనుకున్నాం, ఇది 6 సెంటీమీటర్స్ అనుకున్నాం, ఇది 6 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే XY బై AB ఈజ్ ఈక్వల్ టు BC బై YZ బై BC is equal to XZ by AC. వీటి యొక్క రేషియోస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ XY ఉంది కదా, XY 6 సెంటీమీటర్స్ బై AB అంత 3 సెంటీమీటర్స్. సెంటీమీటర్ క్యాన్సిల్, ఈ 3 ఇందులో 2 టైమ్స్. అదేవిధంగా వీటికి వస్తాయి కనుక YZ బై BC కూడా 2 అవుతుంది, XZ బై AC కూడా 2 అవుతుంది. సిమిలర్ ట్రయాంగిల్ గురించి ఒక క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు కాంగ్రెన్స్ ట్రయాంగిల్ గురించి తెలుసుకుందాం. అసలు ఆ కాంగ్రెన్స్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్, అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే కనుక దాన్ని కాంగ్రెన్స్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే ఇలా ఇండికేట్ చేస్తారు. దీన్ని కాంగ్రెన్స్ 2 అంటారు. దీనిపై ఉన్న దాన్ని ఏమంటారంటే టీవీ అని. దీంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ SAS మెథడ్. దీన్ని ఏమంటారంటే సైడ్ యాంగిల్ సైడ్. దీనికి సైడ్ సైడ్ సైడ్. నెక్స్ట్ వన్ యాంగిల్ సైడ్ యాంగిల్. నెక్స్ట్ వన్ యాంగిల్ యాంగిల్ సైడ్. నెక్స్ట్ వన్ RHS మీన్స్ రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్. ఇప్పుడు SAS సైడ్ గురించి తెలుసుకుంటాం. ఎస్ అంటే ఫస్ట్ చాలా ఈజీ. ఎస్ అంటే సైడ్, ఏ అంటే యాంగిల్,
ఎస్ అంటే సైడ్, అంటే ఇక్కడ సైడ్ 4 సెంటీమీటర్స్ అనుకుందాం, ఇక్కడ సైడ్ 3 సెంటీమీటర్స్ అనుకుందాం, ఇది ఒక 60 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ కూడా అలాగే తీసుకున్నాం, ఇది ఒక 4 సెంటీమీటర్స్, ఇది 16 డిగ్రీస్, ఇది ఒక 3 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఉంది చూసారా, ఈ సైడ్ కాంగ్రెస్. ఇప్పుడు నెక్స్ట్ యాంగిల్ సైడ్. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తీసుకుని ఒక సైడ్ తీసుకున్నాం. ఫస్ట్ యాంగిల్ 60 డిగ్రీ తీసుకున్నాం, సెకండ్ యాంగిల్ కూడా 60 డిగ్రీ తీసుకున్నాం. సేమ్ ఇలాగే ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నాం, 60 డిగ్రీస్, 60 డిగ్రీస్, యాంగిల్ సైడ్, యాంగిల్ సైడ్. ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం, ఇప్పుడు సైడ్, ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ సైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి యాంగిల్స్ అండ్ ప్రాపర్టీ ప్రకారం ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ 180 ఎక్కువ. ఆల్రెడీ 60 + 60 అంతా 120. 180లోంచి 120 తీస్తే ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 60 డిగ్రీస్. ఇది కూడా ఏమవుతుంది, 60 డిగ్రీస్. అంటే ఏఏఎస్ మెథడ్లో కూడా కాంగ్రెస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏఎస్ఏ మెథడ్. ఏ అంటే యాంగిల్, ఎస్ అంటే సైడ్, నెక్స్ట్ యాంగిల్. అంటే దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక యాంగిల్ తీసుకుందాం, దీనికి 60 డిగ్రీస్ తీసుకుందాం, నెక్స్ట్ ఒక సైడ్ తీసుకుందాం, ఈ సైడ్ తీసుకుందాం, నెక్స్ట్ ఒక యాంగిల్ తీసుకుందాం, ఇది కూడా 60 డిగ్రీస్ తీసుకుందాం. ఆటోమేటిక్గా మనకు తెలిసిందే యాంగిల్స్ అండ్ ప్రాపర్టీ ప్రకారం. అంటే ఏఏఎస్ మెథడ్ అలాగో అదేవిధంగా ఏఎస్ఏ మెథడ్ కూడా సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ మెథడ్ వచ్చి ఆర్హెచ్ఎస్. ఆర్ అంటే రైట్ యాంగిల్, మీకు రైట్ యాంగిల్ తెలుసు కదా, రైట్ యాంగిల్. నెక్స్ట్ హెచ్ అంటే హైపోటెన్స్, ఎస్ అంటే సైడ్. ఈ సైడ్ తీసుకోవచ్చు, ఈ సైడ్ తీసుకోవచ్చు, ఏదైనా ఒక సైడ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఈ సైడ్ తీసుకోవచ్చు. సేమ్ ఇది హైపోటెన్స్ అవుతుంది. ఈ రెండు కూడా కాంగ్రెస్ ట్రయాంగిల్. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 7 గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం